ఒక ఇంటర్మీడియట్ లాంటి బాగా ఒత్తిడికి గురయ్యి బయటకు వచ్చిన పిల్లలకి ఎటువైపు వెళ్ళాలి అనేది రూట్స్ ఎంచుకోవడంలో ఇంకా మరింత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ నాది ఒకటే సూచన, మీరు ఏది చేసినా జీవితంలో సక్సెస్ అవుతారు. ఒకటి మీరు నేర్చుకున్న దాన్ని ఖచ్చితంగా ఏ రకంగా ఆచరణలో పెట్టగలుగుతాం అనేది మీరు ఆలోచించండి. అది మీరు ఎంసెట్ ద్వారా జాయిన్ అయినా, లేకపోతే ఎన్ఐటీస్ ద్వారా జాయిన్ అయినా, ఐఐటీస్ ద్వారా జాయిన్ అయినా, మీరు వెళ్ళేది అంతమంగా ఏ సెక్టర్లోకి వెళ్తున్నారో ఆ సెక్టర్లో మిమ్మల్ని మీరు ఏ రకంగా ప్రూవ్ చేసుకోగలుగుతారు అనేదే ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇలా కంపెనీస్ సీఈఓస్ అందరినీ తీసుకోండి. నార్మల్ కాలేజీలో చదువుకొని, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుకొని, ఒక నార్మల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న వ్యక్తులు కూడా ఈరోజు కంపెనీస్ సీఈఓలుగా ఉన్నారు. అదే రకంగా ఐఐటీలలో ఎన్ఐటీలో చదువుకొని కూడా నార్మల్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే సక్సెస్ అనేది అక్కడితో ఆగిపోకూడదు. మీరు చేరిన తర్వాత కూడా ప్రతిరోజు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే విధానం బట్టే మీ లైఫ్ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి పరీక్షలే మన జీవితానికి కొలమానం కాదు. పరీక్ష లేకుండా కూడా మన జీవితంలో మనం సాధించగలిగేవి చాలా ఉంటాయి. మీకున్నదాన్ని మీరు నిరూపించుకోవడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తప్ప ఈ ఒత్తిడితో గురై చదువుకోవడం మాత్రం ఇది మంచి పద్ధతి కాదు. రాబోయే రోజుల్లో దీని ద్వారా మంచి రిజల్ట్స్ ఏమీ రావు. ఇప్పుడు వచ్చే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పిల్లలకి మీరేం చెప్తారు? మీరు ఏదైతే పాఠాల్లో నేర్చుకున్నారో, ఏదైతే స్కూళ్ళల్లో మీ గురువులు చెప్పారో వాటిని ఖచ్చితంగా రేపొద్దున్న ఎగ్జామ్స్లో వాళ్ళు ఏం నేర్పించారనే దాన్ని మీరు అధ్యయనం చేస్తుంటారు. కాబట్టి దాని ప్రకారం మీరు ఎగ్జామ్స్కు ఆ టాపిక్స్ ఏంటిది, ఆ టాపిక్లో ఏ టాపిక్లు చదువుకుంటే మీరు బాగా రాయగలుగుతారు. సో మీరు నేర్చుకున్న దాన్ని మీ ఆలోచన పరంగా మీరు పేపర్లో పెట్టండి. అంతే తప్పించి బట్టి విధానంలో నేర్చుకున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు పొద్దున రాకపోతే మీరు ఖచ్చితంగా ఆ స్ట్రెస్ మీ మీద ఉంటుంది. కాబట్టి ప్రతిదీ అధ్యయనం చేయండి, దాన్ని నేర్చుకోండి. నేర్చుకున్న దాన్ని మీ భాషలో మీరు ఎలా రాయగలుగుతారు, మీరు ఎలా ప్రజెంట్ చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున దిద్దే ఎగ్జామినర్ కూడా మీరు ఎంత బాగా మీరు ప్రజెంట్ చేయగలిగారు అనే దాని మీదనే మీకు ఆ స్కోర్స్ ఉంటాయి తప్పించి మీరు బట్టి విధానంలో చదివిన దానికి అంత మంచి స్కోర్స్ ఏమి కూడా ఎవరు ఇవ్వరు మీకు. ఎట్లాగా ఒక కామన్ స్టూడెంట్, ఎవరైతే నార్మల్ స్టూడెంట్ 99 100s రాలేదు, లేకపోతే నాకు స్టేట్ ఫస్ట్ రాలేదు, లేకపోతే కాలేజ్ ఫస్ట్ రాలేదు అని చాలామంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అటువంటి పిల్లలకి ఎలా చదవాలి, ఎలాగా మీరు సలహా ఇస్తారు? అలాగే కామన్గా ఉన్న ఒక స్టూడెంట్కి ఒక 60% అబోవ్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి వస్తే ఎట్లా రావాలి అనే అంశాన్ని మీరు ఎలా చెప్తారు? అంటే మినిమమ్ ఏ స్టూడెంట్కి అయినా ఏ కంపెనీ తీసుకోవాలన్నా కూడా, భవిష్యత్తులో ఏ ఉద్యోగం చేయాలన్నా కూడా 70 నుంచి 75% మార్కులు అనేది రావాలి ఖచ్చితంగా. సో ఈ 70 నుంచి 75% సాధించడానికి వచ్చే క్వశ్చన్ పేపర్ మినిమం 50% అనేది ప్రతి విద్యార్థి రాయగలిగేటట్టే ఇస్తారు. ఇంకా 25% అనేది మనం కొద్దిగా కష్టపడి చదువుకొని ఆ టాపిక్ని అర్థం చేసుకొని రాయగలిగితే 75% ఖచ్చితంగా గెయిన్ చేయొచ్చు. 100కు 100% సాధించాలంటే ప్రతి ఒక్క టాపిక్ మీద మనకు అవగాహన అవసరము. ఆ రకంగా ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ నోట్స్ ప్రకారం చదువుకుంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్స్లో సక్సెస్ కావచ్చు. సో యావరేజ్ స్టూడెంట్స్కు, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి నా సలహా ఒక్కటే, మీరు ఖచ్చితంగా ప్రతి యూనిట్లోనూ మీకు ఏదైతే టాపిక్లు మీరు ఏదైతే చూస్ చేసుకుంటున్నారో దాని మీద అవగాహన పెంచుకోండి ఫస్ట్. దాన్ని మీరు ఇండివిజువల్గా సెల్ఫ్ లెర్నింగ్ తోటి చదువుకుంటే ఖచ్చితంగా రేపు పొద్దున ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు పిల్లలకి వచ్చే ఇంజనీరింగు, డాక్టర్ ఈ రెండే తప్పించి మూడో కోర్స్ అనేది ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు? మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్తో పాటుగా లాయర్ ఉన్నది, సిఏ కోర్స్ ఉన్నది. సో అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్లో కూడా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఉన్నది, వ్యవసాయం గురించి చదువుకోవడానికి బయోటెక్నాలజీ ఉన్నది, అదేవిధంగా కంప్యూటర్స్ రంగంలో రాణించడానికి కంప్యూటర్స్ ఉన్నది, ఎలక్ట్రానిక్స్ రంగంలో రాణించడానికి ఎలక్ట్రానిక్స్ ఉన్నది. అదే రకంగా బీబీఏ లాంటి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి, బీసీఏ కోర్సులు, కంప్యూటర్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో చాలా కోర్సులు ఉన్నాయి మనం చదువుకోవడానికి. అన్నిటి మీద మీకు నచ్చిన రంగాన్ని మీరు ఎన్నుకోవడంలో మీకు ఏదైతే బాగా నచ్చుతుంది, మీరు ఏదైతే రేపొద్దున మీ జీవితంలో దాని ద్వారా మీరు చేయగలుగుతారు అనుకుంటారో ఆ రంగాన్ని ఇంటర్మీడియట్ తర్వాత ఎంచుకోండి. ఖచ్చితంగా 4 ఏళ్ల తర్వాత మీ భవిష్యత్తు బంగారమయం అవుతుంది.